వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్. సీఈఓ చింతాడ జనార్దనరావు విజయనగరం జిల్లా గుర్ల మండలం పల్లి గండ్రేడు గ్రామంలో జేఎన్టీవీ న్యూస్ ఛానల్ ఊర్లో వారితో ముఖాముఖి. నా పేరు రెల్లి అప్పారావు. నేటికి 3 రోజులండి, అంటే 40 సంవత్సరములుగా ప్రతి సంవత్సరం శ్రీ ఎల్లమ్మ యాత్ర జరుగుతుంది. ఈ సందర్భంగా ఆ రాత్రికి బుర్రకథ అను నాటకం ప్రదర్శించడం, తెల్లవారితే ఎల్లమ్మ తల్లికి మొర్రాటలు, పసుపు కుంకుమ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఎల్లమ్మ తల్లి అనుగ్రహం కొరకు చుట్టుపక్కల ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. ప్రతి ఏటా మార్చిలో గాని ఫిబ్రవరిలో గాని జరుగుతాయి. ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి బంధువులు, చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే పాలవలస రమణ మాట్లాడుతూ, ఈ ఎల్లమ్మ తల్లి జాతర రథసప్తమి రోజు స్టార్ట్ చేసిన ఈ నెల రోజులు పూజారి ప్రతి గ్రామం వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆశీస్సులు పొంది, అలాగే పలానా రోజు మా గ్రామంలో యాత్ర జరుగుతుంది అని చెబుతూ ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా శివరాత్రి 9 రోజులు ఈ కార్యక్రమం ఎక్కువగా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో పల్లి గండ్రేడు గ్రామ సర్పంచ్ ప్రజాశక్తి రామారావు, రెల్లి అప్పారావు, పాలవలస రమణ, పల్లి గండ్రేడు గ్రామ కమిటీ సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు. సో మన విలేజ్ లో జరుగుతున్న ఈ యాత్ర గురించి, మహోత్సవాల గురించి ప్రత్యేకంగా ఏయో జరుగుతాయి, ఎన్ని సంవత్సరం జరుగుతుంది, ఈ కార్యక్రమం గురించి చెప్పగలరా? మాది పల్లిగండ్రేడు. నా పేరు రెల్లప్పారావు. నేటికి 3 పూజారుల నుంచి నేను తెలుసు ఈ యాత్ర గురించి. 3 పూజారులు చూశాను. అప్పుడు అవన్నీ వదిలేయండి, మనకి తెలిసింది 3 పూజారుల నుంచి మనకు తెలుసు. గత ఎన్ని సంవత్సరాలు జరిగేది, ఎన్ని తరాలు జరిగేది మనకు తెలియదు కదా. 40 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఇలా యాత్ర జరుగుతూనే ఉంటుంది. శ్రీ ఎల్లమ్మవారి యాత్ర సందర్భంగా ఆ రాత్రికి బుర్రకథ పెడతాం. తర్వాత మరుసటి రోజు తల్లికి పసుపు కాలు ఇవ్వడం, రథ ఉత్సవాలు జరుగుతుంటాయి. చుట్టుపక్కల జనాలందరూ విపరీతంగా వస్తూనే ఉంటారు. వచ్చినా జయప్రదంగా చేస్తారు. దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. ప్రతి ఏటా మార్చిలో కానీ ఫిబ్రవరిలో కానీ జరుగుతుంటాయి. అయితే జాతరకి ప్రతి ఒక్క ఊరి నుండి కూడా మీ బంధువులు రావడం, అలాగే చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా బంధువులు వస్తారు. నేను ఇంకా బయట యాత్ర నిమిత్తంగా యాత్ర కూడా వస్తూ ఉంటారు. ఈ యాత్ర ఎన్ని రోజులు కొన్ని రోజులు జాగరణ జరుగుతుంది. మరుసటి రోజు యాత్ర అండి, ఒకే రోజు యాత్ర. సాయంకాలానికి అంతా చాలా బాగా చూస్తుంటారు. పల్లిగండ్రేడు గ్రామం, మా గ్రామంలో మాకు తెలిసి ఒక పైనుంచి కంటిన్యూ అవుతుందండి. పైనుంచి అవుతుంది. మాకు ఇంటి మాకు 60-65 ఏజ్ గ్రూప్ ఉన్నాం ఇక్కడ మేము. అంటే అంతకు ముందు కొంచెం జరుగుతుంది. దీని విశిష్టత ఏంటంటే, ఎల్లమ్మ జాతర ప్రతి గ్రామం నుంచి వస్తారు. దీనికి మనకి మా పూజారి పుల్లాపు రామారావు ప్రెసిడెంట్. ఆయన ప్రతి సంవత్సరం రథసప్తమి రోజుని ఈ పూజ ప్రారంభించి మా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను తిరుగుతూ ప్రచారం చేసి తల్లి వాళ్ళకి ఆశీస్సులు అందరికీ పొందాలని తిరుగుతారు ఆయన. అదేవిధంగా ఈ యాత్ర అనేది మహాశివరాత్రి 9వ రోజు జరుగుతుంది. అది కూడా 9 రోజుల తర్వాత ఈ రోజైతే నక్షత్రం ఎప్పుడైతే మాకు ఆ టైం గడియలు కలుస్తాయో అప్పుడు అదే రోజు సాయంత్రం 4:30-5 గంటల మధ్యలోనే రథం తిప్పుతామండి. రథంతో ఊరేగింపుగా గ్రామంలోంచి తల్లి సన్నిధికి వెళ్తామండి. సన్నిధి దగ్గర పూజారిని సినిమాకి వేలాడదీసి సినిమాతో ఊరేగింపు తీసుకెళ్తామండి. అక్కడి నుంచి గుడి దగ్గర 3 సార్లు ప్రదక్షిణ చేస్తారండి. ఆ ప్రదక్షిణ అయిన అనంతరం యాత్ర ముగింపు జరుగుతుంది. దానికి ముందు రోజు మనం ఏదైతే యాత్ర చేస్తామో ముందు రోజు జాగరణ అంటామండి. తెల్లవాళ్ళు కూడా జాగారం ఉంటారు. పూజారి భక్తులందరూ ఆ దీక్ష తీసుకునే వాళ్ళు ఉంటారండి. ఎల్లమ్మ జాతర దీక్ష తీసుకుంటారు. వాళ్ళు కూడా ఆ రోజు జాగారం ఉండి తెల్లవారు దీక్ష విరమించేసి తల్లికి వందనం సమర్పించి తల్లితలకు ఆశీస్సు పొందుతారండి. అలాగే వచ్చిన ఇంచుమించు ఒక 15-20 గ్రామాల నుంచి ప్రజలు వస్తారండి. కానీ విశిష్ట 2 గంటల యాత్ర జరుగుతుంది ఇక్కడ. ఆ 2 గంటలు కూడా విపరీతమైన జనం వస్తారు. అందరూ కూడా తల్లి ఆశీస్సులు పొందుతారు. తల్లి తాలూకా దీవెనలు పొంది అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం అందరూ ఆదరిస్తారు. దానికి తగ్గట్టుగా మా పెద్దలందరూ కూడా
తగిన ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారండి. ఇటు పోలీసులు అవనివ్వండి, అటు ఆరోగ్య శాఖ అవనివ్వండి, మా గ్రామ పెద్దలు అవనివ్వండి, సర్పంచ్ అవనివ్వండి, అందరూ కూడా కోఆర్డినేషన్తో మా పెద్దలు కార్యక్రమం చేపడతారండి. ఈ కార్యక్రమం అయ్యే వరకు అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించి ఎటువంటి వివాదాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని ముగింపు చేయడానికి అందరూ ఎవరు సొంతంగా ఎవరు సాయశక్తి వారు కృషి చేసి కార్యక్రమం చేపట్టడం చేస్తారండి. మాది పల్లింగారెడ్డి గ్రామం అండి, గొర్ల మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్. నా పేరు పాలవల శ్రవణ. నాకు ఇప్పటికీ 52 సంవత్సరాలు. మాకు చిన్నప్పుడు మా తల్లిదండ్రుల నుంచి, మా తాతల పూర్వీకుల నుంచి కూడా ఈ ఎల్లమ్మ యాత్ర అనేది దివ్యంగా జరగడం జరుగుతుంది. ఈ యాత్ర ఏంటంటే నాకు తెలిసి మాకు విజయనగరం జిల్లాలో విశిష్టమైనటువంటి యాత్ర ఈ పల్లిగండ్రెడ్డి యాత్ర అనే పేరు ప్రత్యేకత మాకు ఈ గ్రామానికి ఉంది. ఈ గ్రామంలో రథసప్తమి నాడు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత నెల రోజులు కంటిన్యూస్గా ఒకసారి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆశీస్సులు పొంది ఇలా మా గ్రామంలో పలాని రోజు యాత్ర జరుగుతుంది అని చెబుతూ ఇలా కంటిన్యూస్గా ఈ నెల రోజులు కూడా ఆయన ప్రతి విలేజ్ వెళ్ళడం జరుగుతుందండి. అదేవిధంగా మాకు శివరాత్రి 9 రోజుల నాడు మా ఊరిలో ఈ కార్యక్రమం ఎక్కువగా అంటే స్పందన అనేది శివరాత్రి నుంచి కూడా స్పందన బాగానే వస్తుంది. శివరాత్రి 9 రోజుల తర్వాత ఈ శిలయాత్ర అనేది జరుగుతుంది. ఆ శిలయాత్రకు ముందు రోజు జాగరాలు అనేవి జరుగుతాయి. పూర్వం నుంచి కూడా పెద్దల ఆనవాతి ప్రకారం అప్పుడు భాగవతాలు ఆడించేవారు, ఇప్పుడు నాటకాలు బుర్రకథలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ దెప్పిమని కూడా విద్యుత్ సౌకర్యాలు అప్పటికన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా ఈ గుడికి లైటింగ్ అవనియండి, ఈ ల్యాంపులు అవనియండి, ఈ ప్రత్యేకంగా అంటే గత 5 సంవత్సరాల నుంచి ఎక్కువగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ మరుసటి రోజు సాయంత్రం 4 గంటలు 5 గంటల ప్రాంతాల్లో యాత్రకి సందర్భంగా ఊళ్ళో నుంచి రథం పెద్దలందరూ సమక్షంలో రథం ఏర్పాటు చేసి ఆ రథంకి మనకు కొంత దూరం వెళ్ళిన తర్వాత పూజారి ఇంటి కాడికి వెళ్ళిన తర్వాత పూజారి రథం ఎక్కించి అక్కడి నుంచి ఆ శిలయాత్ర దిబ్బ నుంచి పూజారి అదే రథం మీద దగ్గరకు వచ్చి ఆ రథం ఎక్కి ఆ రథం పైన చుట్టూ పూజారిని 4 సార్లు తిప్పించి ఆ టైం అప్పుడు ప్రజలందరూ వచ్చి ఆ పూజారికి తను ఇవ్వాల్సినటువంటి ఏవేవో అంటే ఒక దుంపలు ఎలా ఉంటాయి, అరటిపళ్ళు గట్ట పసుపు కుంకాలన్నీ పూజారికి ఇచ్చుకుంటూ గుళ్ళోనికి వెళ్ళి అందరూ పసుపు కుంకాలు గడ్డిచ్చి తల్లి ఆశీర్వాదం పొందుతారండి. అదేవిధంగా సాయంకాలం 8 గంటలకు ఇంచుమించుగా యాత్ర క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి ప్రజలందరూ తిరిగి ఎవరి విలేజ్ వాళ్ళు వెళ్ళిపోయి సుఖ సంతోషాలతో అందరూ ఉంటారు. ఈ యాత్ర యొక్క ప్రత్యేకత ఇంతేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ యాత్రకు ప్రత్యేకంగా మా జేఎన్టీవీతో చెప్పినందుకు ధన్యవాదాలు.